హలో అండి, నా పేరు గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేసుకోగలే బొంగు ముద్దలు ఏ విధంగా చేసుకుందామో చూద్దామండి. వీటిని మరమరాల లడ్డూలు అని కూడా చాలామంది పిలుస్తుంటారు. దీనికి కావలసిన పదార్థాలు బొంగులు, బెల్లం, కొంచెం నెయ్యి. ఇందులో మనం బెల్లం అయితే ఎంతైతే తీసుకుంటామో మరమరాలు కూడా అంతే అవసరం ఉంటుంది. ముందుగా మనం ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అది వేడయ్యాక అందులో ఒక 1/2 కేజీ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. దానితో పాటు 1 స్పూన్ అంత వెన్న వేసుకుందాము, అదే నెయ్యి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. అది మొత్తము బాగా మరగాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మనం స్టవ్ పైన మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇది మొత్తం ఉడికాక మనకు మంచి స్మెల్ వస్తుందండి బెల్లం. దాన్ని మనం ఒక చిన్న ప్లేట్లో వాటర్ వేసుకొని పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అలా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది అన్నమాట. బొంగుల లడ్డుకు మాత్రం కొంచెం ముదురు పాకమే రావాలి. మరీ లేత పాకం వస్తే ముద్దగా కాదనమాట, విచ్చుకుపోతుంది లడ్డు అనేది. ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఇలా ఉండకట్టింది అనుకున్నప్పుడు పాకం, అందులో మనము బొంగుల్ని యాడ్ చేసుకోవాలి. వాటిని పూర్తిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిశ్రమం అంతా మంచిగా కలుపుకోవాలి, లేదు అంటే బొంగుల లడ్డు కాదు. ఈ విధంగా పక్కకు పెట్టుకొని చేతులని తడి చేసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి, లేదు అంటే చేతికి అంటుకుపోతుంది అన్నమాట. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకుంటే ఈజీగా ఉండకట్టేస్తుంది. ఇంతే, సింపుల్, చాలా తొందరగా ఈజీగా అయిపోయే బొంగు లడ్డు లేదా మరమరాల లడ్డూలు రెడీ అయినట్టే.